నలుగురు రైతులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. దానికి ప్రభుత్వం ద్వారా ఏ రకమైన న్యాయం వాళ్ళకి చేయగలుగుతామని ఆలోచించి వాళ్ళ ముగ్గురికి రైతు బీమా వచ్చే అవకాశం ఉంది. ఒక పిల్లగాని మాత్రం రైతు బీమా ఇద్దరికి వస్తుంది సార్. రైతు బీమా వస్తుంది. రైతు బీమాలు వచ్చిన వాళ్ళకేమో 10 లక్షల రూపాయలు వస్తాయి. ఎవరికైతే రైతు బీమా రాదో వాళ్లకు 6 లక్షల రూపాయలు వస్తాయి. అది కాకుండా 2 లక్షల రూపాయలు నేను ఇస్తామని చెప్పండి. ఈరోజు ఇక్కడి నుంచి ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఎవరైతే పిల్లలు చనిపోయింది కాబట్టి వాళ్ళకు 3 నెలల లోపల, అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లోపల వాళ్ళకు ఆ ఇద్దరికి ఏదో రకంగా అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. మిగిలింది ఈరోజు కలెక్టర్ గారు మరి మొత్తం సివిల్ సప్లైస్ వాళ్ళు, డిసిఎంఎస్ వాళ్ళు, ఐకేపీ వాళ్ళు, రైస్ మిల్ వాళ్ళు, లారీ అసోసియేషన్లు వీళ్ళందరితో మీటింగ్, కలెక్టర్ హౌస్లో మీటింగ్ చేసి నిర్ణయం చేసినాం. ఇప్పటివరకు మన నియోజకవర్గంలో 99,000 టన్నుల వడ్లు వస్తే ఇప్పటివరకు 19,000 చిల్ల, దాదాపు 20,000 నిన్నటి వరకు 20,000 టన్నులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు తీసుకుపోయారు. షెడ్యూల్ అయితే మేము ఇక్కడి నుంచి పెట్టుకుని ఏంటంటే 21 తారీఖు అని పెట్టుకున్నాం. సరే ఇంకొక 4 రోజులు వ్యవధి పెట్టేసి 25 లోపల జిల్లా మొత్తం చేస్తాం. సరే ప్రత్యేకంగా మన నియోజకవర్గాలకు సంబంధించిన వరకు 100% వడ్లు తీసుకుపోతాం. రైతులకు ఒకటే మాట చెప్తున్నాయి, మీ ద్వారా చెప్పిన ఇప్పుడు కలిసినప్పుడు చెప్పుకుంటూ వచ్చిన ఈ ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఈరోజు చెప్తాను. మళ్ళీ ఏ రకమైన భయము అవసరం లేదు, ఏ రకంగా ఆధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను ఉన్న రోజులు రైతులకు ఏ కష్టం రాదు, కష్టం చూసుకుంటే బాధ్యత నాది. ఈరోజు మరీ చెప్తాను మీకు ఈ పత్రికా సమావేశంలో, ఒక్కసారి కాదు 4 సార్లు తడిసినా కూడా ప్రతి గింజను కొనిపించే బాధ్యత నాది. ప్రతి గింజ కొనిపించే బాధ్యత నాది. బాధ్యత నేను తీసుకుంటే ప్రతి గింజ తీసుకుపోయేదాకా బాధ్యత నాది. అది వర్షానికి తడిచినాయని ఇబ్బంది పడి మా వడ్లు ఎవరు కొంటారు, ఏ రకమైన ఇబ్బంది లేదు. ఒక్క వర్షగా 2 వర్షాలు ఏం పడ్డా ప్రతి గింజ కొంటాం మేము. తడిసిన మాత్రాన వాటి గింజలు తక్కువ ధర ఎక్కువ ధర ఏం లేదు, బరాబర్ ధర చేసి మీ ద్వారా రైతులు ఒకటి మాట చెప్తాను, మీరు కూడా తొందరపడి ఆగమని చేయకండి. ఉదయం లేట్ అయినా మునిగిపోయేది ఎక్కువ జోకకండి. ఎవరైనా జోకితే ఎవరైనా బెదిరించినా చెప్పినా మీ ఇంటనే ఫోన్ చేయండి. ఆఫీస్కి ఫోన్ చేసినా మంచిది, నాకు ఫోన్ చేసినా మంచి చెప్పేస్తాను, ఇబ్బంది లేదు. తైలదారులకు కూడా ఫోన్ చేయండి. తైలదారులు కూడా ఈ వడ్లు మొత్తం పూర్తి లాస్ట్ చివరి గింజ తీసుకోగారు కూడా తైలదారులను కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకుని తైలదారులను ఎంపీడీలు అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇది ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు నా చేతులు ఉన్నది, మన చేతులు అవుతుంది, ప్రభుత్వం చేతులు ఉన్నది. అట్లని రైతులను వాళ్ళు వదిలిపెట్టిన ఆగానికి వదిలిపెట్టలే. వాళ్ళు ఏదైనా గిందంతా వానొచ్చి తడితే తలుపులు వేసుకొని ఇంట్లో గేట్లు వేసుకొని పోయినారు. వీడికి అత్తే రైతుల మీద కొడతారో అని చెప్పి మేము అట్లా భయపడే ప్రసక్తి లేదు. ఇవాళ గుండె మీద ధైర్యం చెప్తాను నేను.